ప్రియతమా, రా, కదలిరా. సానబెట్టిన మేలుజాతి వజ్రంలా, పదునైన చొరకత్తిలా మెరుస్తూ, మృత్యువునే కౌగిలించుకునేంత తపనతో, తమకంతో, మృత్యువుతో కలిసిపోవాలన్నంత ఆర్తితో రా, కదలిరా. నీ ప్రేయసి పిలుస్తోంది. నిన్ను తనలో ఐక్యం చేసుకోవాలన్న కాంక్షతో, నువ్వే తానుగా మారిపోవాలన్న తమకంతో, నువ్వు నువ్వుగా కాక తానుగా మారిపోవాలన్న ఆరాటంతో, ఒకనాటి నీ ప్రాణంలో ప్రాణమైన, దేహంలో దేహమైన, ప్రేమలో ప్రేమైన నీ చెలి పిలుస్తోంది. ప్రియతమా, రా. పున్నమి నాటి కడలి తరంగంలా కాక, అమావాస్య నాటి ఉత్తుంగ తరంగంలా ఎగసి ఎగసి, అలసి సొలసి నీలో ఐక్యమై, ఉనికే లేని వింత లోకాలకి చేరి కరిగిపోగా, రా ప్రియతమా, కదలిరా. సంచలనంగా తూలుతూ తూగుతూ లేచాడు ప్రీతం. ఇంట్లో నుండి బయటకొచ్చాడు. ఏ అదృశ్య హస్తమో మత్తు జల్లినట్టు కుటుంబ సభ్యులంతా గాఢ నిద్రలో ఉన్నారు. చిత్రంగా మెయిన్ గేట్ తలుపులు ఏ వింత శక్తో తెరిచినట్టుగా బార్లా తెరిచున్నాయి. ఆ తాళాలు వాచ్మెన్ దగ్గర ఉంటాయని, ఇప్పుడు అతడిక్కడ లేడన్న విషయాన్ని గుర్తించగలిగే స్థితిలో కూడా లేడతను. అతడి కారు గేట్లో నుండి బయటకొచ్చి 80 కిలోమీటర్ల వేగంతో బయలుదేరింది. గమ్యం తెలిసిన బాటసారిలా. ఏదో టాక్సీలో ఉన్నవాడిలా నిశ్చలంగా కూర్చున్న ప్రీతం చూపు తీక్షణంగా రోడ్డు మీదుంది. మనసున్న రోబోట్లా కనబడుతున్నాడతను. అతడి కారు ఆ పల్లెటూరు చేరుకుంది. ఆ ఊరి చివరనున్న శ్మశానంలోకి ప్రవేశించింది. అతడు ఇంజన్ ఆఫ్ చేసి కిందకి దిగాడు. అతడు నడుస్తున్నాడు సమాధుల మధ్యకి. పోగొట్టుకున్న ఏదో అమూల్యమైన వస్తువుని వెతుక్కుంటున్న వాళ్ళ. కాలుతున్న చితి తాలూకు గుడ్డి వెలుగులో, కమురు కొంపు కొడుతోన్న సగం కాలిన శవం తాలూకా వాసనని కూడా పట్టించుకోకుండా, తనని చూసి బెదిరి తన కాళ్ల మధ్య నుండే పారిపోయిన నక్కని కూడా గుర్తించినంత మైకంలో ఉన్నవాడిలా, తీతువు కోత, గొడ్లగోబ వెక్కిరింత, చెవికి సోకని స్థితిలో, అంతకంటే బలమైన శక్తి మృత్యువులాంటి దేనివైపో బలంగా ఆకర్షింపబడుతున్నవాడిలా వెతుకుతున్నాడు. ఏ సమాధుల కిందున్న పునాదిని గుర్తుపట్టడానికో అన్నట్టుగా. 5 నిమిషాల తర్వాత తన అన్వేషణ ఫలించినట్టుగా ఆగిపోయాడు. హఠాత్తుగా అతడి మొహం వెలవెలబోయింది. చటుక్కున కింద కూలబడిపోయాడు అతను. అతడి ముందు ఓ గొయ్యి. అంత క్రితమే ఓ సమాధిని శిథిలం చేసినట్టు. లోపల శవాన్నో అస్థిపంజరాన్నో పెకిలించిన ఆనవాలు. నిర్వీణ్యుడై చూసిన ప్రీతం, మోకాళ్ల మీద కూలబడిన ప్రీతం 2 చేతుల మధ్య మొహం దాచుకున్నాడు. గత 3 రోజులుగా ఆ శ్మశానంలో కూడా అతన్ని సేద తీర్చిన అయస్కాంతం లాంటి పిలుపు ఆ రోజు అతడికి వినిపించలేదు. దుఃఖం, భయంకరమైన దుఃఖం, ఆశాభంగం అతన్ని నిలువెల్లా పట్టి కుదిపేయగా, జీవితాన్నే పోగొట్టుకున్నంతటి భయంకరమైన వేదన అతన్ని పిశాచంలా చుట్టుముట్టగా, అతడు రోదిస్తూ అలా ఎంతసేపు ఉండిపోయాడో అతడికే తెలీదు. చిత్రం, గత 3 రోజులుగా జరుగుతున్నట్టు అతడికి అప్పుడు స్పృహ తప్పలేదు. అతడికి, శ్రీరామ్కి, కొందరు పోలీసులకి మాత్రమే తెలిసిన రహస్యం ఒకటుంది. అది పేపర్లో వచ్చినట్టు శాంతికి శ్రీరామ్ చెప్పినట్టు ప్రీతం శ్మశానం దగ్గర కారులో కాదు, స్పృహ కోల్పోయి కనిపించింది. శ్మశానంలో ఒక సమాధి మీద. ఇప్పుడు ఏ క్రూర శక్తి చేతో నిర్దాక్షిణ్యంగా శిథిలం చేయబడినట్టున్న సమాధి ముందు జీవిత సర్వస్వం కోల్పోయిన దురదృష్టవంతుడిలా దైన్యంగా చేతుల్లో మొహం దాచుకుని చిన్న పిల్లవాడిలా రోదిస్తున్నాడు. కోటీశ్వరుడు, సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త, మేధావి అయిన 29 ఏళ్ల యువకుడు ప్రీతం. నిస్తేజంగా ఉన్న ఓ 2 కళ్ళు అతన్నే గమనిస్తున్నాయి రెప్పవాల్చకుండా. ఇప్పుడు శిథిలమైపోయిన సమాధి ఒకప్పుడు బాగున్నప్పుడు దాని ముందు భాగంలో చలువరాతి పలక మీద చెక్కబడున్న కొన్ని అక్షరాలు ఇప్పుడు లేనివి ఇవి. నిరోష, ఒక ప్రేమ దేవత. జననం పాపిష్టి మానవ లోకంలో, పయనం స్వార్థమెరుగని దివ్య లోకాలకి. ఆ దేవత ప్రేమకి నోచుకున్న ఒకే ఒక అదృష్టవంతుడు, ప్రపంచంలోకెల్లా దురదృష్టవంతుడు. ఆరాధన ఢిల్లీ వచ్చి 5 రోజులైంది. ఆమె వచ్చిన పని ఆ ఉదయంతో పూర్తయింది. ఆ సాయంత్రం ఫ్లైటు బయలుదేరడానికి టికెట్ కూడా బుక్ చేయించుకుందామే. ఆమె ఢిల్లీ రావడం ఇది తొలిసారేం కాదు. చిన్నతనం నుండి వ్యాపార రీత్యా తరచూ ఢిల్లీ వచ్చే తండ్రితో కలిసి 20 సార్లైనా వచ్చుంటుందామె. ఇక్కడ ఆమె చూడాల్సిన వింతలేమీ మిగల్లేదు. అందుకే వెంటనే బయలుదేరదలుచుకుంది.
ఢిల్లీలోని ఆమె స్నేహితురాలు ఇంకో 2 రోజులుండు, మనం కలిసి చాలా రోజులైంది, జాలీగా గడుపుదాం అని ఎంతగా బ్రతిమలాడినా ఆమె ఒప్పుకోలేదు. మృదువుగానే కుదరదని చెప్పింది. ఆమె తొందరపాటుకి అసలు కారణం ప్రియతం. ఢిల్లీ నుండి 2 సార్లు ట్రంకాల్ చేసినా అతడామెకు అందలేదు. తన హోటల్ రూమ్ నెంబర్ ఇచ్చినా అతని నుండి రెస్పాన్స్ లేదు. అదే ఆమెకు ఆశ్చర్యంగా, ఆందోళనగా, కాస్త అనుమానంగా కూడా ఉంది. వెంటనే అతన్ని కలవాలి. అందుకే ఆమె వచ్చిన పని అయిన వెంటనే హైదరాబాదు బయలుదేరడానికి సిద్ధపడింది. తన సూట్ కేసు, బ్యాగు సర్దేసి హోటల్ రూమ్ వెకేట్ చేసేసింది. మధ్యాహ్నం 12 గంటలప్పుడు కన్నాట్ ప్లేస్లో ఉండే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి లంచ్ తీసుకుని సాయంత్రం వరకు ఫ్రెండ్తో గడిపి అక్కడి నుండే సరాసరి ఎయిర్పోర్ట్కి వెళ్ళదలుచుకుందామే. లేకపోతే ఫ్రెండ్ బాధపడుతుంది. హోటల్ రూమ్ ఖాళీ చేసి బయటకొచ్చాక కానీ పరిస్థితి ఆమెకి బోధపడలేదు. ఒక్క ట్యాక్సీ గాని ఆటో గాని కనబడకపోవడం ఆమెకి ఆశ్చర్యం కలిగించింది. ఆమె అలాగే లగేజ్ మోసుకుంటూ ట్యాక్సీ స్టాండ్కి బయలుదేరింది. అలా బ్యాగు, సూట్ కేసు, వ్యానిటీ బ్యాగు మోసుకుంటూ వెళ్లడం ఆమెకేమీ నామూషి అనిపించలేదు. ఆరాధనకి ఫాల్స్ ప్రెస్టేజీ అంటే అసహ్యం. ట్యాక్సీ స్టాండ్కి చేరుకున్నాక తెలిసింది ఆమెకి. ఆ రోజు ఆటో, ట్యాక్సీల డ్రైవర్లు స్ట్రైక్ చేస్తున్న విషయం. ఉసూరుమంది ఆమె ప్రాణం. రిక్షాలో వెళ్లడమా, బస్సులో వెళ్లడమా అని ఆలోచిస్తూ నిలబడిందామె. అంత వెంటనే రిక్షాలు కూడా కనపడలేదామెకి. ఆమెలాగే ఇబ్బందిలో పడ్డ కొందరు ప్యాసింజర్స్ చెప్పుకుంటున్నారు. ప్రతిసారిలా ఏ విద్యార్థులతోనో, ఆర్టీసీ డ్రైవర్లతోనో వచ్చిన గొడవ వల్లైన స్ట్రైకు కాదటిది. ఘనత వహించిన ఒకానొక ఎంపీ గారి సుపుత్రుడు తప్పతాగి ఓ ఆటో డ్రైవర్తో అతడి ఛార్జీ దగ్గర గొడవపడి ఉత్తపుణ్యానికి చేయి చేసుకున్నాడట. కేవలం 2 రూపాయల దగ్గర. సదరు ఎంపీ గారు తమ సుపుత్రుని సమర్థించి ఆటో డ్రైవర్ని బయటికి గెంటించాడట. చూసారా, ప్రజల అండతో గెలిచి అధికార పీఠమెక్కి కళ్ళు కూరుకుపోయిన రాజకీయ నక్కగాడి దుర్మార్గం. వీడే శ్రామికుల కోసం, కార్మికుల కోసం, నిరుపేదల కోసం, వాళ్ళ హక్కులు కాపాడడం కోసం తనని పార్లమెంటుకి పంపమని కాళ్ళు చేతులు పట్టుకుని అడుక్కుని సరిగ్గా 2 ఏళ్లైనా కాలేదు. ఇది వీడు శ్రామికుల హక్కుల కోసం చేస్తున్న నిర్వాకం. కడుపు మండి ఆటో డ్రైవర్లు, వాళ్ళకి మద్దతుగా ట్యాక్సీ డ్రైవర్లు, ఆశ్చర్యకరంగా కొందరు రిక్షా డ్రైవర్లు కూడా వాళ్ళకి మద్దతిస్తూ ఈ చర్యకి నిరసిస్తూ సమ్మె ప్రారంభించారు అంటూ చెప్పుకొచ్చాడు పేపర్ చంకలో పెట్టుకున్న ఓ బట్టతల వ్యక్తి. దుర్మార్గులకి పదవుల్లోకొచ్చాక కళ్ళు కూరుకుపోతాయి మదంతో, మదాయించిపోతారు అక్కసుగా అన్నాడో యువకుడు. హిందీలో జరుగుతోంది ఈ సంభాషణ. చిన్న పెద్ద తేడా లేకుండా మగవారందరూ తన వైపే గుడ్లప్పగించి ఆకలిగా చూడడం గమనించి పట్టీ పట్టనట్టు నిర్లక్ష్యంగా నిలబడిందామె. 15 నిమిషాలు దాటినా బొస్సుగాని రిక్షాగాని కనిపించిన పాపాను పోలేదు. ఇక విసుగెత్తి ఎక్కడి నుండైనా తన ఫ్రెండ్కి ఫోన్ చేసి కారు పంపమందామా అని ఆలోచిస్తుండగానే సరున దూసుకొచ్చిన ఓ బ్లూ అంబాసిడర్ సడన్ బ్రేక్తో ఆమె ముందు ఆగింది. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న యువకుడు ఆరాధన వైపు ఆరాధనగా చూస్తూ, మేడం, డూ యూ వాంట్ లిఫ్ట్ మర్యాదగా అడిగాడు. నో థ్యాంక్స్ తీవ్రంగా అనబోయి ఆమె అంతలోనే ఆగిపోయింది. క్షణంలో 1000వ వంతు సేపట్లో తీవ్రంగా ఆలోచించిందామె. ఇక్కడ ఇంతమంది బస్సు కోసం పడిగాపులు కాస్తున్నా ఇతడు ఉదారంగా తనకి లిఫ్ట్ కావాలా అని అడుగుతున్నాడంటే కారణమేంటో తనకి తెలుసు. ఎలాగూ అవసరం తనది కాబట్టి ఆమె ఇలా ఆలోచించి, ఎస్ థ్యాంక్ యూ మిస్టర్ అంటూ అతడు డోరు తెరవడంతో ఎక్కి కూర్చుంది. వెంటనే అంబాసిడర్ బయలుదేరింది. అంతదాకా అక్కడ ఆమెతో పాటు నిల్చున్న వాళ్ళంతా చాలా ఈర్ష్యగా చూశారు వెళుతున్న ఆ కారు వైపు. ఆ కారులో ఆమె ఎక్కి వెళుతోంది తాము ఇంకా నిలబడి ఉండగానే అన్న ఈర్ష్య కాదు. అంత అందమైన అమ్మాయిని కారెక్కించుకుని తీసుకువెళుతున్న అదృష్టవంతుడి మీద వాళ్ల జలసి. ఎక్కడికి వెళ్ళాలి మేడం అడిగాడు అతను ఇంగ్లీష్లో. కన్నాట్ ప్లేస్ ముక్తసరిగా చెప్పింది ఆరాధన. కాసేపు గడిగాడు. మే ఐ నో యువర్ స్వీట్ నేమ్ ప్లీజ్. ఆమెకి చిరాకనిపించినా తప్పనిసరిగా చెప్పింది ఆరాధన. ఓహ్ వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్ అనేసి తర్వాత ఆరాధన కళ్ళల్లోని భావాన్ని కనిపెట్టినట్టు సారీ మేడం అన్నాడతను. మరో 2 నిమిషాల వరకు అతడేం మాట్లాడలేదు. ఆరాధన మొహంలోని సీరియస్నెస్ చెక్కు చెదరకుండా కూర్చుంది. ఇలాంటి అమ్మాయిలకి లిఫ్ట్ ఇవ్వాల్సి వచ్చినందుకు అబ్బాయిలు చాలా ఘోరంగా పశ్చాత్తాపడతారు. కానీ అతడిలో ఆ ఛాయలేమీ కనపడలేదు.
ఆరాధన ఆలోచనలు మళ్ళీ హైదరాబాదు వైపు పరుగులు తీశాయి. అతడితో పరిచయమైన సంవత్సరంలో ఆమె అతన్ని గురించి ఇంతగా ఎప్పుడూ ఆలోచించలేదు. 3 నెలల క్రితం ప్రదానం జరిగిన తర్వాతైనా ఆమె ఇంతగా ఆలోచించలేదు. ఈ ఆలోచనలైనా అతన్ని గురించిన మధురమైన ఊహలు కావు. అతడి విచిత్రమైన స్థితి ఇది అని అతడిలో తెలియకుండానే అర్థమవుతున్న మార్పు, వీటి గురించే ఆమె ఆలోచన. ఆమె అలా ఎంతసేపు ఆలోచిస్తుండిపోయిందో ఆమెకే తెలీదు. నిమిషమా, 5 నిమిషాల, అరగంట? ఆమె ఆలోచనల్లో నుండి బయటకొచ్చిన మరుక్షణం త్రుళ్ళిపడింది. కళ్ళెదురుగా కనిపిస్తోన్న పరిసరాలను చూసి. అది ఊరు కాదు, నిర్జన ప్రదేశం. ఆమె ఒళ్ళు జల్లుమంది. చటుక్కున అతడి వైపు తిరిగి, వాట్ మిస్టర్, ఏంటిది, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తీవ్రంగా అడిగింది. సమాధానంగా అతడు నవ్వాడు. ఆ నవ్వు చూడగానే అర్థమైంది ఆరాధనకి. అతడేదో దురుద్దేశంతో తనకి లిఫ్ట్ ఇచ్చాడని. స్టాప్! అరిచిందామె ఆవేశంగా. స్టాప్ ది ఇంజన్! చుప్ చాప్ సే బయటో బుల్బుల్. నువ్వు అరిచి గీ పెట్టి లాభం లేదు, తాపీగా అన్నాడతను. ఆరాధన పిడికిళ్ళు బిగుసుకున్నాయి అప్రయత్నంగా. ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో ఓ పల్లెటూరుంది, అక్కడికి వెళుతున్నాం మనం, అంతే తాపీగా అన్నాడతను. తీవ్రంగా ఆలోచిస్తున్న ఆరాధన, అతడి మీదకి విరుచుకుపడే శివంగిలా కనిపించిన ఆరాధన హఠాత్తుగా మామూలుగా అయిపోయింది. ఆ అమ్మాయిలోని ఆ మార్పుని పసిగట్టిన అతడు ఆశ్చర్యపోవడమేగాక అనుమానించాడు. తమ మొహంలో ఏ ఎక్స్ప్రెషను కనబడకుండా క్షణాల మీద మొహాన్ని తెల్ల కాగితంలో చేసుకునే ఇలాంటి వాళ్ళు చాలా డేంజరస్ అని అతడికి తెలుసు. అందుకే దృష్టిని రోడ్డు వైపు సారించి, మేరీ, ఇక నీ వంతు. అతడు హిందీలో అన్న ఈ మాట హిందీ బాగా తెలిసిన ఆరాధనకి అర్థమైనా అతడా మాట ఎవరిని ఉద్దేశించన్నాడో అర్థం చేసుకునే లోపల మెడ మీద ఏదో చల్లగా తగలడంతో త్రుళ్ళిపడింది ఆరాధన. ఆ వెంటనే వినిపించింది కోకిల స్వరంలో ఉన్న ఓ స్త్రీ కంఠం. డోంట్ మూవ్ మై స్వీట్ లిటిల్ ఏంజల్. నా ప్రియుడి మీదకి తిరుగుబాటు చెయ్యాలన్న ఆలోచన ఏదైనా ఉంటే వెంటనే మానుకో డియర్. ఇంగ్లీష్లో అంది ఈ మాటల్ని ఆ కంఠం. అప్పుడు అర్థమైంది ఆరాధనకి. వెనక సీట్లో ఉన్న లేడీని తను గమనించలేదు. తనకి కనబడకుండా కింద కూర్చునుంటుంది. తను ప్రమాదంలో చిక్కుకున్నదన్న విషయం అర్థం కాగానే ఆమె మెదడు దాని నుండి బయటపడే మార్గం కోసం ఆలోచించసాగింది. వీళ్ళు ఎవరు, ఎందుకిలా తనని ఎత్తుకు వెళుతున్నారు అన్న విషయాన్ని ఆమె ఆలోచించలేదు. కేవలం తప్పించుకునే మార్గం కోసమే ఆలోచిస్తోంది. నీలో చిన్న కదలిక అయినా కనిపిస్తే సహించను, కఠినంగా అంది వెనక కంఠం. నిషాగా నవ్వాడు ఆరాధన వైపు చూసి అతడు. అతి మామూలుగా కూర్చుని ఆలోచిస్తుండిపోయింది ఆరాధన. అప్పుడు జరిగిందా సంఘటన. వేకువజామున ఒకరి తర్వాత ఒకరుగా మేలుకున్నారు ప్రీతం కుటుంబ సభ్యులు. తనకి పట్టిన ముద్దు నిద్రను, దాన్ని ఆపుకోలేని తనని తాను నిందించుకోసాగింది శాంతి. ప్రియతం రాత్రి కూడా ఇంట్లో నుండి కారు తీసుకుని వెళ్ళాడని అందరికీ అర్థమైంది. హఠాత్తుగా గుర్తుకొచ్చింది శాంతికి. వాచ్మెన్ని పిలిచి ముక్కు చివాట్లేసింది. నిన్నేం చెప్పాను నీకు? కారు చొప్పుడవగానే పరిగెత్తుకొచ్చి గేటు తెరవద్దన్నానా? తీవ్రంగా అడిగింది. అతను బిక్కచచ్చిపోయి, నేనేం చేయను అమ్మాయి గారు, రాత్రైందంటే అయ్యగారు ఆ సమయంలో అదోలా ఉంటారు. నేను తలుపు తెరవకపోయినా కారుని ముందుకు దూకించి గేటుకేసి గుద్దేస్తారేమోనని భయమేస్తోంది నాకప్పుడు. అయినా అసలు ఆయన నన్ను ఒక్కసారి కూడా తలుపు తీయమని అడిగితేనా నేనే లగెత్తుకెళ్ళి తీస్తుండాను. మీరు నమ్మండమ్మా, అప్పుడు నాకు బాబుగారిని చూస్తే భయమేస్తుంది. ఆ భయంతో కారు వెళ్ళిందాకా నాకు నిద్ర పట్టడం లేదు. గేటుకేసి కారు గుద్దుకుంటే ఇంకేమైనా ఉందా? భయం భయంగా సంజయ్ షీచుకుంటూ వివరంగా చెప్పాడు. నిన్నవాడికి రాత్రి ఎటువంటి పరిస్థితుల్లోనూ తలుపు తీయొద్దని చెప్పింది. ఇప్పుడు వాడి మాట నిజమే అనిపిస్తోంది. ఆలోచనలో పడింది శాంతి. అవును, అప్పుడు అన్నయ్య మానసిక స్థితి ఎలా ఉంటుందో, మనిషి ఎలా ఉంటాడో తమకి తెలీదు. రాత్రి తెలుసుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ స్థితిలో వాచ్మెన్ చెప్పినట్టు కారుని గేటుకి గుద్దేశాడంటే ఇంకేమైనా ఉందా? ఇదేదో దెయ్యం పనినే తల్లి, వాణ్ణి ఏదో ఆవహించింది. లేకపోతే ఆ వేళకి మనకి మైకాలు ముంచుకురావడం ఏమిటి? ఏడుపు కంఠంతో అంది లలితమ్మ. ఈవిడికి దెయ్యాల కథలంటే విపరీతమైన మోజు, మళ్ళీ రాత్రైందంటే చచ్చే భయం. నోర్మి, కసురుకున్నాడు హరిశ్చంద్రరావు భార్యని. ఆవిడికి అంత భయం, ఆసక్తో ఈ విషయం పట్ల ఆయనకంత మంట, అపనమ్మకం. దేవుణ్ణి కూడా నమ్మడాయన. పాలిపోయిన మొహంతో కూర్చునుంది శారదమ్మ. శాంతికి భయమంతా తల్లిని గురించే. శారదమ్మ గుండె జబ్బు మనిషి.
ఆవిడ మనసుకి ఇంత కష్టం కలగకుండా చూసుకుంటాడు ప్రీతం. ఇప్పుడు ఈ వింత ప్రవర్తన వల్ల తల్లి ఎంత బాధపడుతుందో అన్న ఆలోచన కూడా అతడికి వచ్చినట్టు కనపడదు. దాన్ని గురించి హెచ్చరిద్దామన్నా తనకి ఆ అవకాశం ఇవ్వడం లేదు. మెల్లగా భయం భయంగానే, అమ్మాయి గారు, నిజంగా బాబుగారిని ఏదో పూనిందండి. అందుకే బంగారం లాంటి మన బాబుగారిలా రాత్రులు ఎక్కడికో పోతుండారు. నౌకరు కుర్రాడు బుజ్జిగాడి మాటైనా పూర్తి కాకముందే అధిక ప్రసంగం అని వెళ్ళి నీ పని చూసుకో కసిరింది శాంతి. క్షమించండి అమ్మాయి గారు, తలంచుకొని అనేసి అక్కడి నుండి కదిలాడు వాడు. నౌకర్ల ముందు తల కొట్టేసినట్టుగా ఉంది శాంతికి. నిన్నటికి నిన్న నాయర్ మలయాళం మాంత్రికుణ్ణి తనకి తెలిసిన వాణ్ణి పిలుచుకొస్తానని అడిగాడు. శాంతి వాచ్మ్యాన్ని పిలిచి ఈ విషయం ఈ ఇంటి కాంపౌండ్ వాళ్ళు దాటి బయటకు వెళ్ళకూడదని వార్నింగ్ ఇచ్చింది. తలూపి వెళ్ళిపోయాడు అతను. తల్లి దగ్గరికి వచ్చింది శాంతి. అమ్మా, నువ్వు ఎక్కువగా ఆలోచించి బాధపడకు. ఈరోజు అన్నయ్యని గట్టిగా అడిగేస్తాను అనునయంగా అంది. ఒక్కసారిగా బోరు మందావిడ. ఆలోచించకుండా ఎలా ఉండనే? 1,00,000 మందిలో నిలబెట్టినా ప్రత్యేకంగా కనిపించే నా బిడ్డ పిచ్చివాళ్ల తయారయ్యి పిచ్చివాళ్ల ప్రవర్తిస్తుంటే బాధపడకుండా ఎలా ఉండగలనే? శాంతి నిర్విణ్యురాలైంది. హరిశ్చంద్రరావు చెల్లెల్ని సముదాయించసాగాడు. నిజమే, ఆ అన్నయ్య అమాయకుడు కాదు. అద్భుతమైన తెలివితేటలు, మేధాశక్తి కలవాడు కాబట్టే అతి మామూలు స్థితి నుండి ఈ స్థాయికి చేరుకోగలిగాడు. అలాంటి వాడిలా ఉన్మాదిలా ప్రవర్తిస్తుంటే ఎలా భరించగలదు తల్లి? శాంతిని పక్కకు పిలిచింది లలితమ్మ. యాంత్రికంగా కదిలి వెళ్ళింది శాంతి. నిజంగా ఇది దెయ్యం పననే శాంతి. ఆ తర్వాత ఆవిడ చెప్పబోయేది తెలుసు కాబట్టి, అయితే కావచ్చు అత్తయ్య, అన్నయ్యని పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంటాను ఇవాళ. తర్వాత దాని గురించి ఆలోచిద్దాం అని ఆవిడికి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా యువతలకు వచ్చింది శాంతి. సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన శాంతి దెయ్యాల్ని భూతాల్ని నమ్మని అతి కొద్ది మందిలో ఒకతి. మామయ్య, తెల్లవారకుండానే శ్రీరామ్ని లేపుకెళ్ళి అన్నయ్యని తీసుకొచ్చేస్తాం అక్కడి నుండి అంది మేనమామతో. హరిశ్చంద్రరావు చప్పున, అదేంటి శాంతి, నువ్వు వెళతావా? ఆశ్చర్యంగా కాస్త ఆందోళనగా అన్నాడు. ఇదేం విడ్డూరమే, శ్మశానానికి చీకటైనా విడవకుండా ఆడపిల్ల వెళతావా? అసలే శని దోబరించి అల్లాడుతున్నావు. లలితమ్మ భయంగా అంటూ బొగ్గలు నొక్కుకుంది. ఏం పర్వాలేదు, నాకు అలాంటి భయాలేం లేవు. ఈ రోజు నేను వెళ్లాల్సిందే పట్టుదలగా ఆమె అంటుండగానే శ్రీరామ్ వచ్చాడక్కడికి. నేను వెళుతున్నానండి అన్నాడతను క్లుప్తంగా. శాంతి అతడి వైపు కృతజ్ఞతగా చూసింది. అది గమనించి అతడు కాస్త ఇబ్బందిగా కదిలాడు. నేను వస్తాను మీతో అందామె. మీరా? ఆశ్చర్యంగా అనబోయిన అతడు అంతలోనే ఆగిపోయి తన ఆశ్చర్యాన్ని అణుచుకుని, ప్రీతం పరిస్థితి ఒకసారి ఆమె కళ్ళారా చూస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో తలూపాడు. ఇద్దరూ కదలబోయారు. అదే సమయంలో వినిపించింది ఇంటి ఆవరణలోకి కారు దూసుకొచ్చిన చప్పుడు. త్రుళ్ళిపడి మొహమొహాలు చూసుకున్నారు అప్రయత్నంగా శాంతి, శ్రీరామ్. దుఃఖిస్తున్న శారదమ్మ, శాంతి నువ్వాగమ్మా, నే వెళతాను అనబోతున్న హరిశ్చంద్రరావు, బిక్కమొహంతో బెదురు చూపులు చూస్తున్న లలితమ్మ, ఈ ముగ్గురు కూడా త్రుళ్ళిపడ్డారు. కొద్ది క్షణాల తర్వాత ప్రీతం వచ్చాడు లోపలికి. అతడి మొహం నల్లగా కమిలిపోయినట్టయింది. దుస్తులు మట్టిగొట్టుకుపోయున్నాయి. జుట్టు చెదిరిపోయింది. మనిషి నీరసంగా తూలుకుంటూ అక్కడున్న వాళ్ళనెవర్నీ గమనించని వాడిలా, అసలు బాహ్య స్మృతే లేనివాడిలా అందరి మధ్య నుండి నడుస్తూ మెట్లెక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ మొహమొహాలు చూసుకున్నారు శాంతి, శ్రీరామ్. తర్వాత మౌనంగా ఉండిపోయారు. శాంతి కదిలింది. నిమిషం తర్వాత పైకి వెళ్ళింది. క్షణం తటపటాయించి ఆమెను అనుసరించాడు శ్రీరామ్. ప్రీతం రూమ్ తలుపులు బార్లా తెరవబడున్నాయి. అతడు బెడ్ మీద అడ్డంగా పడుకొనున్నాడు. గాఢ సుషుప్తిలో మునిగినవాడిలా అతడి కనురెప్పలు మూతపడున్నాయి.